జోరుగా హుషారుగా షికారు పోదమా అన్నట్టు సరస్వతి పుష్కరాల్లో ఎక్కడ చూసినా కూడా బోటు షికారు చేస్తూ వచ్చిన భక్తులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా బోటు షికారు ఏర్పాటు చేసి వచ్చే భక్తులను వాళ్ళ కొంత ఉల్లాసంగా, ఎందుకంటే కొన్ని గంటలు ప్రయాణం చేసి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా కొంత మానసిక ఉల్లాసం కోసం వీళ్ళకు బోటు షికారు ఏర్పాటు చేసి ఈ టూరిజం శాఖ వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళను ఉత్సాహపరుచున్న పరిస్థితి. మనతో పాటు బోట్లో ప్రయాణిస్తున్న కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి మేడం, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ బోటు షికారు ఎలా ఉంది ఇక్కడ? మేము కల్వచెర్ల గ్రామం నుండి వచ్చామండి. బోట్ షికారు చాలా బాగుందండి. పుష్కర ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సరస్వతి పుష్కరాలకు. మళ్ళీ మేము కుంభమేళాకి వెళ్ళలేకపోయాం, కానీ ఇక్కడికి వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం. అందుకని చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. కుంభమేళా తెలంగాణ. చెప్పండి అమ్మా, ఇక్కడ ఈ బోట్ షికారు ఎలా ఉంది? నీ ఫస్ట్ టైం వచ్చావా ఇక్కడికి? ఎలా ఉంది? కాళేశ్వరంకి ఇది రెండోసారి నేను రావడం. మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చాను చిన్నప్పుడు, చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి బోటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది ప్రస్తుతానికి. ఇంకా మీరు చెప్పండి, మీరు చాలా ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్లో 1 గంటలు 2 గంటలు ఎదురు చూసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీరు ఇక్కడికి వచ్చి బోటింగ్ చేసిన పరిస్థితి, ఆ ఇబ్బందులన్నీ బోటింగ్తో మీరు మర్చిపోయారా? ఎలా ఉంది? అవునండి, ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినాం కష్టపడి, ఇక్కడికి వచ్చేసరికి ఏర్పాట్లు కానీ బోటింగ్ కానీ చాలా అద్భుతంగా చేసిండ్రు. నిజంగా తెలంగాణ గవర్నమెంట్కు మరొకసారి కృతజ్ఞతలు. యూపీలో జరిగిన కుంభమేళా కంటే అద్భుతంగా తయారు ఇక్కడ చేసిండండి, చాలా బాగా చేసారు. బోటింగ్ కానీ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. 1 గంట కష్టపడి వచ్చినాం. ఓకే, జనమాన్ని పబ్లిక్ వస్తూనే ఉంటారు, కానీ చాలా అద్భుతంగా చేసారు సార్ ఏర్పాట్లు కూడా. టెంపుల్లో కానీ ఘాట్లో కానీ ఇంత లక్షల మంది చేసుడు అంటే చాలా గ్రేట్. ముఖ్యంగా మినిస్టర్ గారికి, మా తెలంగాణ మంత్రి నియోజకవర్గం మన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లక్షల మంది భక్తులు వస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. మేము కొన్ని గంటలు దర్శనం కోసం జర్నీ చేశాము, కానీ మాకు అలాంటి ఇబ్బందులన్నీ బోటింగ్ ద్వారా మేము మర్చిపోయాము. చాలా ఉల్లాసంగా గడుపుతున్నాం అని చెప్పేసి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బోటింగ్ మీకు ఎలా ఉంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. బోటింగ్ చాలా బాగుంది, అన్ని రీజనబుల్గా ఉన్నాయి. ఒక సజెషన్ ఏంటంటే ట్రాఫిక్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది, మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది. ఇట్స్ వెరీ బోట్ రైడ్ బాగానే ఉంది. ఓకే, ఇట్స్ వెరీ సన్నీ. సో చాలా బాగుందని చెప్పేసి వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది బోట్ రైడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి రెగ్యులర్గా వీళ్ళకు ఇదంతా పెద్దగా ఏముండదు, కానీ వీళ్ళకు ఈ పుష్కరాల నేపథ్యంలో వీళ్ళకి ఏ విధంగా సాగుతుంది, వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీకు రెగ్యులర్గా భక్తుల రద్దీ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది, ఈ పుష్కరాల నేపథ్యంలో మీకు ఎలా ఉంది? రెగ్యులర్గా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? రెగ్యులర్గా నార్మల్గానే ఉండేది, ఇప్పుడు కొద్దిగా బాగా జనాలు వస్తున్నారు. గత 2 రోజుల నుంచి రాలేదు, కానీ శని ఆదివారాలు చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నది, మాకు చాలా గిరాకీ కూడా అవుతుంది. అంటే రెగ్యులర్గా భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంటుంది, ఇప్పుడు లక్షల్లో భక్తులు వస్తుంటారు. మీకు ఇన్కమ్ ఇప్పుడు ఎలా ఉంది? రెగ్యులర్గా మీకు మీ పరిస్థితి ఏంది? అసలు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా కావాల్సి ఉంటుంది? మాకు రెగ్యులర్గా ఏమి ఇన్కమ్ ఉండదు. అంతలా మాకు ఇదేంటి అంటే మన అంటే కూలీ వైజ్గా డబ్బులు వస్తాయి, దాంతో జీవిస్తాం మేము. ఇప్పుడు ఏమన్నా ఎక్కువ వస్తాయని మా ఉద్దేశం, అంతేగాని అయితే మాకు ప్రభుత్వం నుండి అన్నీ ఓకే, మాకు అన్ని పర్మిషన్స్ ఇచ్చిండ్రు, అంతా బాగానే ఉన్నది. చాలా గంటలు మేము కష్టపడి ప్రయాణం చేసి ఇక్కడ చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. దర్శనం చేసుకోవడం ఇంకెంత గంటలు పడుతున్నాం. ఒకవేళ ట్రాఫిక్లో 2-3 గంటలు ఇరుక్కున్నా కూడా దర్శనం దగ్గర మాత్రం మాకు ఎలాంటి ఇబ్బందులు కాలేదు. కనీసం ఒక పావు గంట 6 గంటలపై మాకు దర్శనం అయిపోయింది. మేము ఇబ్బందులు పడ్డా కూడా ఈ బోటింగ్ ద్వారా మేము పడిన కష్టం మొత్తం మేము మర్చిపోయాము. స్వామివారిని కూడా మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ బోట్ షికారు కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా చేపట్టింది, వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నారు ఈ ప్రజలు కూడా. చూడాలి, ఈ బోట్ షికారు రెగ్యులర్గా ఇది కొనసాగితే మాత్రం మాకు కూడా ఒకంత ఇన్కమ్ ఉంటుందని ఈ బోటు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానంటి, వరంగల్.